భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిపై మరో 5 అంతస్తులు నిర్మిస్తుండటంతో ప్రమాదం జరిగింది. అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఇంటి ఓనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు చనిపోయారు. భద్రాచలం పంచాయతీ కార్యాలయం సమీపంలోని సూపర్ బజార్ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. శ్రీపాద శ్రీపతిరావు అనే వ్యక్తి శ్రీపతి ట్రస్ట్ పేరుతో ఈ బిల్డింగ్, దానికి అనుబంధంగా ఒక దేవాలయం నిర్మిస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ నిర్మాణం కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాత భవనం మీదే మరొక 5 అంతస్తులు నిర్మిస్తుండటంతో ఆదివాసీ గిరిజన సంఘాలు గతంలో ఫిర్యాదు చేశాయి. దీంతో బిల్డింగ్ నిర్మాణం ఆపాలంటూ యజమానికి పంచాయతీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. నిర్మాణాలపైన సీరియస్ అయిన ఐటీడీఏ అధికారులు కూడా భవనాన్ని కూల్చివేయాలని గతంలోనే చెప్పినట్లు తెలుస్తోంది. నాణ్యతా లోపం, నిబంధనలు పాటించకపోవడంతో ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. అయినప్పటికీ 6వ అంతస్తులో మళ్లీ స్లాబ్ పనులు కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా పలువురు కూలీలను పెట్టి పనులు చేయిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో బిల్డింగ్లో ఉన్న వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం సంగతి తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అందుబాటులో ఉన్న జేసీబీలు, ప్రొక్లైన్లు తీసుకొచ్చి శిథిలాలను తొలగిస్తున్నారు. భద్రాచలం చేరుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దాంట్లో ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారు, ఎంతమంది మృత్యువాత పడ్డారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భద్రాచలం సూపర్ బజార్ సెంటర్ లో ఉన్నటువంటి నిర్మాణంలో 6 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. దాదాపు 3 గంటలుగా అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిర్మాణం ఉన్నటువంటి భవనం ఒకసారిగా కుప్పకూలిపోవడంతో దాంట్లో కొంతమంది చిక్కుకున్నట్లుగా మనకు సమాచారం అందింది. ప్రస్తుతానికి ఒక 2 పేర్లను ట్రేస్ అవుట్ చేశారు. ఒకటి పడిశాల ఉపేందర్, అట్లాగే కామేష్ అనేటువంటి 2 వ్యక్తులు. వీళ్ళు సుతారు పని చేస్తుంటారు. పడిశాల ఉపేందర్ సుతారి మేస్త్రి, దాంతో పాటు కామేష్ అనే అసిస్టెంట్ కూడా ఉన్నట్లుగా వాళ్ళు కుటుంబ సభ్యులు కూలిపోయినటువంటి భవనం దగ్గరకు వచ్చి పోలీసులకు, ఇతర అధికారులకు సమాచారం ఇచ్చి అక్కడే కూర్చొని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అట్లాగే కుప్పకూలినటువంటి భవనానికి కోతవేటు దూరంలో పడిశాల ఉపేందర్ బైక్ కూడా పార్క్ చేసింది. పల్సర్ బైక్ ను కూడా కుటుంబ సభ్యులు గుర్తుపట్టి ఈ బైక్ లోనే ఆయన పనికి వచ్చాడు. అదే సందర్భంలోనే ఈ భవనం కుప్పకూలిపోయిందని చెప్తున్నారు. ప్రాథమికంగా మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది ఏంటంటే వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది కూడా భవనంలో ఉన్నారు. ఆ సందర్భంలోనే ప్రమాదం జరిగి కుప్పకూలిపోయిందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే 2 పేర్లు మనకు తెలిసినాయి. ఆ భవనం కూలిన తర్వాత దాదాపు 10-15 నిమిషాల పాటు ఆ 2 కూడా ఆహాకారాలు చేసినట్టుగా చెప్తున్నారు. రక్షించండి, రక్షించండి, శిథిలాల కింద పడిపోయామంటూ ఆహాకారాలు చేసినట్టుగా కూడా అక్కడ భవనం కూలినప్పుడు పక్కన ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. వారు ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత అరుపులు కూడా రావట్లేదు, వినిపించట్లేదని చెప్తున్నారు. ఇది మొత్తం కూడా శ్రీపతిరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బిల్డింగ్ చెప్తున్నారు. భద్రాచలం పట్టణానికి చెందిన ఇతను 2 ఏళ్లుగా ఈ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. పలు సందర్భాల్లో అధికారులు నోటీసులు ఇవ్వడం, ఈ బిల్డింగ్ నిర్మాణాలు 30 ఏళ్ల పైన పాతబడినటువంటి ఒక బిల్డింగ్ మీద నిర్మిస్తున్నారు. ఇది కూలిపోయే ప్రమాదం ఉందంటూ 2024 జూలై నెలలో కూడా ఒక ఫిర్యాదు ఇచ్చారు. దాంతో పాటు ఐటీడీ అధికారులు కూడా ఈ భవనాన్ని కూల్చేయాలన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు కూడా పలు సందర్భాల్లో నిర్మాణాన్ని అడ్డుకున్నప్పటికీ కూడా తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ నిర్మాణం చేపట్టినట్టుగా స్థానికులు చెప్తున్నారు. మళ్ళీ పని కార్యక్రమం నడిపిస్తున్నారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి విజువల్ ఫుటేజ్, అంత కూలడానికి ముందున్నటువంటి విజువల్ ఫుటేజ్ లో స్పష్టంగా కనపడుతుంది. 6వ అంతస్తులో స్లాబ్ పోసినట్టుగా కూడా ఆనవాళ్ళు కనపడుతున్నాయి. స్లాబ్ పోసి ఇంకా తొలగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగడం కూడా తీవ్ర
జాప్యం ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా ఇరుకు సందులు ఉన్నాయి. ఆ సందుల్లోకి భారీ క్రెయిన్లు కావచ్చు, భారీ జేసీబీలు కావచ్చు వెళ్లేటువంటి పరిస్థితి లేకపోవడంతో చిన్న మధ్య తరహా జేసీబీలు ప్రక్రియలను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగిస్తున్నారు. మరొక సమస్య వస్తున్నది, తొలగించిన శిథిలాలు అంటే బిల్డింగ్ వేస్టేజ్ ని పోయడానికి అక్కడ సరిపడినంత జాగా లేదు. ఖాళీ స్థలం కొద్దిగా ఉన్నప్పటికీ ఆ స్థలంలో ఈ వాహనాలు తిరిగి ముందుకు వెనక్కి తిరిగి వాటిని తొలగిస్తా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడ శిథిలాలను వేస్తే ఈ సహాయ చర్యల్లో పాల్గొనేటువంటి వాహనాలు తిరిగేందుకు అనువుగా ఉండదు. దీంతోనే అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. సహాయ చర్యలకు మరింత జాప్యం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న జేసీబీలు ప్రక్రియలను ఉపయోగించి ప్రస్తుతానికైతే సహాయ చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్, ఎస్పీ అయితే ఘటనా స్థలానికి వచ్చి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ రాత్రంతా కూడా సహాయ చర్యలు కొనసాగితే తప్ప ఆ బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలతో బయటపడతారనేటువంటి విషయాన్ని చెప్పడం కష్టంగా చెప్పొచ్చు. మొదట 6 నుంచి 7 మంది ఉన్నారని ప్రాథమిక సమాచారం వచ్చింది. వారందరూ కూడా చనిపోయారనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. కానీ మనకు మాత్రం ట్రేస్ అవుట్ అయింది కేవలం 2 పేర్లే. ఒకటి ఉపేందర్, 2 కామేష్, 2 వ్యక్తులు మాత్రమే లోపల ఉన్నారని మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే చిన్న చిన్న వాహనాలను అందుబాటులో ఉన్నటువంటి వాటితోని శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. అట్లాగే ఒక ట్రాక్టర్ మాత్రమే లోపలికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇరుకు సందులు కావడంతో భారీ వాహనాలు ఏవి లోపలికి ప్రవేశించేందుకు ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ ట్రాక్టర్ లో ఆ శిథిలాలను వేసి సుదూరంగా వేయాలంటే కూడా ట్రాక్టర్ వెళ్లి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. సో ఆ ప్రాంతంలో సహాయ చర్యలు చేపట్టడం అంత ఈజీ కాదని కూడా అధికారులు చెప్తున్నారు. అందుబాటులో ఉన్నటువంటి ట్రాక్టర్లు, జేసీబీలు, దాని తర్వాత ప్రక్రియలతోనే ఈ సహాయ చర్యల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సింధురా, సాంబా, అంటే ఆ భవనం చుట్టుపక్కల కూడా వేరే ఇళ్ళు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అండ్ అలాగే అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఇంటి ఓనర్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? అతని వెనక ఎవరైనా ఉన్నారా? శ్రీపతి సేవా సమితి అనేటువంటి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గత కొంతకాలంగా విరాళాలు సేకరించి వాటి ద్వారానే భవనాన్ని నిర్మిస్తున్నట్టుగా ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ ట్రస్ట్ కు అనుబంధంగా ఒక దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఈ కూలిపోయిన భవనం పక్కనే ఆ దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయంను, ఈ భవనాన్ని రెండింటిని కూడా నిర్మించేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. అధికారులు పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా కొంత తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే ఈ భవనం యొక్క నిర్మాణాన్ని దశల వారీగా గుట్టుచప్పుడు కాకుండా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున దీని మీద ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. అంటే ఎప్పుడైనా ఒకసారి నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప ఇక్కడ చట్టాలు, గిరిజన చట్టాలు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి నిబంధనలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ అనుమతులు కూడా ఈ బిల్డింగ్ కి లేవు. ఎన్ని ఉల్లంఘనలు జరిగినప్పటికీ కూడా అడ్డుకోకపోవడం ఒక తప్పుగా చెప్తున్నారు. దాంతోపాటు ఈ బిల్డింగ్ కుప్పకూలినటువంటి సందర్భంలో భగవంతుడి దయ వల్ల కేవలం అది ఉన్న చోట కుప్పకూలడంతో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అటు ఇటు పడితే ఆ చుట్టుపక్కల ఇళ్ల మీద పడితే కనుక ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉండేది. అది అదృష్టవశాత్తు ఉన్న చోటనే కుప్పకూలడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇతర ఇళ్ల మీద కావచ్చు, ముందుకు రోడ్డుకు ఆ ఇరుకు రోడ్డు మీద పడ్డా గానీ ఆ ప్రాంతం అంతా కూడా రాకపోకలు ఉంటాయి కాబట్టి ఎవరి మీద పడ్డా గానీ ఆ నష్టం చాలా దారుణంగా ఉండేది. కానీ ఆ అదృష్టవశాత్తు కేవలం ఉన్న చోటనే ఉన్నపలంగా కుప్పకూలిపోయిందనేది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు. శిథిలాలు కూడా అయితే ఒక ఏదైతే పాత ఇంటి మీద ఈ 6 అంతస్తులు నిర్మించారో అదే ఇంటి మీద ఈ శిథిలాలన్నీ పడిపోయినాయి. పక్కన ఉన్నటువంటి గుడికి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. ఆ గుడి పక్కన దీనికి ఆనుకునే గుడిని కూడా నిర్మించారు. అక్కడే ఉన్న పరంగా అట్లే కూలిపోయింది. ప్రస్తుతానికి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే నిబంధనల ఉల్లంఘన, నాణ్యత లేకపోవటము, నిర్మాణం చేపట్టినటువంటి బిల్డింగ్ కింద ఉన్నటువంటి బేస్ ఏదైతే పాత బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి బిల్డింగ్ కావటం, దాని లైఫ్ స్పానే అయిపోయింది. అది ఆ కింద ఉన్న బిల్డింగ్ మనుగడ కొనసాగించడమే కష్టం. అంటే దాని మీద మరొక 5 అంతస్తులు వేస్తే మొత్తం 6 అంతస్తుల బిల్డింగ్ యొక్క బరువును మోసే కెపాసిటీ లేదు అంటూ కూడా కేవలం గిరిజన సంఘాలు కూడా ఫిర్యాదు చేశాయి. ఇంతమంది ఇన్ని చెప్పినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు ఎదురెత్తినట్టు వ్యవహరించారంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఏదో మతలబు ఉండే ఉంటుంది. ఎందుకంటే 1-2 ఫ్లోర్లు వేసే దశలో అడ్డుకోవాల్సి ఉంటుంది. కానీ 6 ఫ్లోర్ల దాకా అంటే కింద జీపీఎస్ పాత బిల్డింగ్ వదిలేస్తే 5 ఫ్లోర్ల దాకా స్లాబ్ వేసేలాగా ఎలా చూశారనేటువంటిది ఒకటి ప్రశ్నగా ఉంది. ఈ కూలిపోయిన భవనము 6వ స్లాబ్ నిర్మాణంలో ఉండగా ఇప్పుడు కూలిపోయింది. అంటే
పోయిన ఏడాది కంప్లీట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో అధికారుల పాత్ర ప్రమేయం ఉండి ఉంటుందని చెప్తున్నారు. అలాగే భద్రాచలం పట్టణంలో ఇప్పుడు అనేకమైనటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం పట్టణం నిండా చట్టాలను ఉల్లంఘించి గ్రామ పంచాయతీ నిబంధనలను తుంగలో తొక్కి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని కూడా గిరిజన సంఘాలు చెప్తారు. ఎందుకంటే గిరిజన చట్టాలు అమల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ గ్రామ పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినటువంటి భవనాల మీద కూడా ఇప్పుడు ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. ఒక బిల్డింగ్ కూడటంతో అనేకమైనటువంటి గ్రామ పంచాయతీ అధికారులకు సంబంధించినటువంటి నిబంధనలను దొంగలు తొక్కినటువంటి విషయం కావచ్చు, అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చిన అంశం కావచ్చు, అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరించినటువంటి అధికారుల వ్యవహారం కావచ్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబా.